హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కే డ్రామా కథలు. అందరూ ఎలా ఉన్నారండి? ఇవాళ మన ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్న కథ ద 7 రెలిక్స్ ఆఫ్ ఇల్ ఓమెన్ అనే చైనీస్ డ్రామా నుంచి ఎపిసోడ్ నెంబర్ 9. నేను ఫస్ట్ 8 ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్ లింక్స్ డిస్క్రిప్షన్లో పెట్టాను. అది ముందు చూసి ఈ వీడియోని చూడండి, అప్పుడు మీకు స్టోరీ బాగా అర్థమవుతుంది. అలానే ఈసారి నేను 1000 సబ్స్క్రైబర్స్ రావాలి అని టార్గెట్ పెట్టుకున్నాను. సో అందరూ తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి కమెంట్స్లో ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో నాకు చెప్పండి. ఇంకా లేట్ చేయకుండా ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేద్దామా? ఎపిసోడ్ 9 స్టార్టింగ్లో మడ్లో స్టక్ అయి ఉన్న చబ్బి హెల్ప్ కోసం అరుస్తూ ఉండటం చూస్తాం. లూరెన్ అతని నడుముకి ఒక రోప్ని కట్టుకుని అది కార్ బ్యాక్ సైడ్ టై చేసి ఆ కార్ డ్రైవ్ చేస్తున్న 13,000తో కోఆర్డినేట్ చేస్తూ ఒక ప్లాంక్ లాంటి దాని మీద మూవ్ అవుతూ చబ్బి దగ్గరికి వస్తాడు. 13,000 కార్ రివర్స్ చేసి ఫాస్ట్గా డ్రైవ్ చేస్తాడు. సో లూరెన్ చబ్బిని మడ్లోంచి బయటికి లాగి తన ప్లాంక్ మీద పెట్టుకుని ఫాస్ట్గా వాళ్ళ వెనకాల వెళ్తూ ఉంటారనమాట. ప్లాంక్ మీద ఆ జైంట్ క్లామ్ కూడా అక్కడి నుంచి వెనకాలే వాళ్ళని ఫాలో అవుతూ ఉంటుంది. 13,000 ఫుల్ స్పీడ్లో డ్రైవ్ చేస్తాడు. అండ్ ఆ జైంట్ క్లామ్ ఏమో లూరెన్ అండ్ చబ్బీని దాని టెంటికల్స్తో అటాక్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ మొత్తం మీద వాళ్ళు తప్పించుకుంటారు. అండ్ ఆ జైంట్ క్లామ్ కూడా భూమిలోకి వెళ్ళిపోతుంది. కొంచెం దూరం వెళ్ళాక అది ఇంకా ఫాలో అవడం లేదని 13,000 కార్ని ఆపుతాడు. లూరెన్ వెంటనే చబ్బిని కార్ ఎక్కించి తన కూడా ఎక్కి డోర్ క్లోజ్ చేయబోతుంటే ఒక టెంటికల్ వచ్చి అతని చేయిని పట్టుకుని లాగుతూ ఉంటుంది. దాంతో అతని చేయి కట్ అయ్యి ఆ బ్లడ్ ఆ టెంటికల్ టచ్ అయ్యి వెంటనే ఆ టెంటికల్ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది. 13,000 ఫాస్ట్గా డ్రైవ్ చేయడంతో అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోతారు. ఆ రోజు ఈవినింగ్ బోర్డ్ దగ్గర ఉన్నప్పుడు మూదాయ్ లూరెన్ హ్యాండ్కి కట్టుకడుతుంది. అతను సీజీకి కాల్ చేసి జరిగిన విషయం అంతా చెప్తాడు. సీజీ అతనితో ఆ జైంట్ క్లామ్లో ఇంకొక రెలిక్ ఉండడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి అని అంటాడనమాట. ఆ రోజు నైట్ 13,000 లూరెన్తో ఆ జైంట్ క్లామ్ని పట్టుకోవడం చాలా రిస్క్తో కూడిన పని, నేను ఆ విషయంలో ఏం హెల్ప్ చేయలేను, సారీ అని చెప్తాడు. నెక్స్ట్ సీన్లో లోరాన్ అండ్ ముదాయిని చూస్తాం. అక్కడ అతను హేషా ఐలాండ్లో ఉన్నప్పుడు మెమరీస్ గురించి చెప్తూ ఉంటాడు. ఆమె ఇప్పుడు అక్కడ నీ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అని అడుగుతుంది. లూరాన్ నేను వాళ్ళతో కాంటాక్ట్లో లేనిప్పుడు ఇంకా అని చెప్తాడు. తర్వాత వాళ్ళు ఒక టాస్ గేమ్ ఆడి ముదాయి విన్ అయిన తర్వాత అతన్ని డైరెక్ట్గా నీకు నేనంటే ఇష్టమా అని అడుగుతుంది. లూరాన్ హెసిటేట్ చేస్తూ నా లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సో అవి సాల్వ్ చేయడం నాకు ఇంపార్టెంట్ అని ఆమెతో అంటాడు. మూదాయ్ ఆ ఆన్సర్ విని ఫీల్ అవుతుంది అండ్ అతనితో నువ్వు ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేదాకా నేను వెయిట్ చేయలేను, ఇద్దరు మనుషులు కలిసి ఉండాలి అని ఎప్పుడు అనుకుంటారో అదే బెస్ట్ టైం అవుతుంది అని అంటుందన్నమాట. లూరెన్ ఆమెకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేయబోతాడు కానీ ఆమె ఇంటరప్ట్ చేసి స్మైల్ చేస్తూ నేను నిన్ను క్వశ్చన్ అడిగాను అనే విషయం ఇంక మర్చిపో అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకోవైపు 13,000 విలేజ్ హెడ్తో చూస్తాం. అక్కడ విలేజ్ హెడ్ 13,000కి సారీ చెప్తూ నేను మీ ఫాదర్ని సేవ్ చేయలేకపోయాను, అందుకే వాటర్ గాడ్ నన్ను ఇప్పుడు ఇలా పనిష్ చేస్తున్నారు అని చెప్పి బాధపడతాడు. అది విని 13,000 కూడా బాధపడతాడు. అదే నైట్ మూదాయ్ హోంగ్షాకి జరిగిన విషయం అంతా చెప్తుంది. హోంగ్షా లూరెన్ బ్లైండ్ అని, అతనికి నీ వాల్యూ తెలీదు, నీకు నేను అంతకన్నా మంచి అబ్బాయిల్ని పరిచయం చేస్తాను, నువ్వేం ఫీల్ కాకు అని కంఫర్టింగ్గా మాట్లాడుతుంది. నెక్స్ట్ డే లూరెన్ ఒక వాటర్ స్కోప్ ఎక్విప్మెంట్తో ఆ లేక్ సెంటర్లో ఉన్న వాటర్ని చెక్ చేస్తూ ఉంటాడు. దాని ద్వారా వాళ్ళకి ఆ వాటర్లో ఒక్క ఫిష్ కూడా లేదు అని తెలుస్తుంది. అలానే అక్కడ బాటంలో చాలా బోన్స్ కూడా ఉంటాయి. అండ్ హోంగ్షా వాళ్ళ అంకుల్ బాడీ కూడా ఏదో క్రీపర్స్కి స్టక్ అయ్యి ఫ్లోట్ అవుతూ కనిపిస్తుంది. నెక్స్ట్ సీన్లో 13,000 వాటర్ స్కోప్కి ఉన్న ఒక మెకానిక్ ఆర్మ్స్ ద్వారా హోంగ్షా వాళ్ళ అంకుల్ బాడీని బయటికి తీయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అండ్ లూరెన్ ఏమో అండర్ వాటర్ చెక్ చేస్తూ ఉంటాడు. సడన్గా ఆ జైంట్ క్లామ్ మళ్ళీ వచ్చి ఆ మెకానిక్ ఆర్మ్ని అటాక్ చేస్తుంది. ఆ ప్రాసెస్లో 13,000కి అక్కడ కనిపించిన కొన్ని రిమైన్స్ అంటే బోన్స్లో వాళ్ళ ఫాదర్వి కూడా ఉన్నాయని ఒక నెక్లెస్ ద్వారా అర్థమవుతుంది. తర్వాత వాళ్ళందరూ కూడా లూరెన్తో కలిసి ఆ జైంట్ క్లామ్ని పట్టుకోవడానికి హెల్ప్ చేయడానికి రెడీ అవుతారు. అందరూ డిస్కస్ చేసుకుని ఒక ప్లాన్ని వేస్తారు. ఒక బెయిట్ని యూజ్ చేసి ఆ జైంట్ క్లామ్ని వాటర్ సర్ఫేస్ మీదకి తీసుకుని వస్తే
లూరెన్ కార్తో టై చేసి ఉంచిన ఒక పెద్ద ఫిషింగ్ నెట్ని దాని మీద వేసి ట్రాప్ చేస్తాడు. తర్వాత వాళ్ళు కార్తో పాటు దాన్ని బయటికి డ్రాగ్ చేస్తూ తీసుకుని వచ్చి దాని షెల్లోంచి ఏమైనా రెలిక్ ఉంటే రిమూవ్ చేద్దామని అనుకుంటారు. నెట్లో టైట్గా ఉండటం వల్ల అది కదలలేదు అని అనుకుంటారనమాట. సో ప్లాన్ని ఇంప్లిమెంట్ చేసి ముదాయ్ వాటర్ ఎడ్జ్లో చబ్బీ వెహికల్లో ఒక్కతే కూర్చొని ఉంటుంది. 13,000 ఏమో డ్రైవర్ సీట్లో, చబ్బీ అండ్ హోంగ్షా ఏమో బ్యాక్ సీట్లో కూర్చొని ఉంటారు అండర్ వాటర్ని మానిటర్ చేస్తూ. లూరెన్ కార్ దగ్గరే ఉండి రెడీగా ఉంటాడు. వాళ్ళు అనుకున్నట్టే ఆ జైంట్ క్లామ్ సర్ఫేస్ మీదకి వస్తుంది అండ్ ముదాయ్ కూర్చొని ఉన్న వెహికల్ని అటాక్ చేస్తుంది. ముదాయ్ కూడా ఆమె స్కిల్స్ని యూజ్ చేసి ల్యాండ్ మీదకి జంప్ చేస్తుంది. ఆ క్లామ్ కూడా వాటర్లోంచి బయటికి వచ్చి పారిపోతున్న ముదాయిని టెంటికల్స్తో పట్టుకుంటుంది. అది చూసి లూరెన్ వెంటనే ఆ క్లామ్ మీద ఫిషింగ్ నెట్ వేసి ట్రాప్ చేస్తాడు. కానీ 13,000 ఎంత డ్రైవ్ చేసినా ఆ కార్ అస్సలు కదలదు. ఆ టెంటికల్స్ గట్టిగా బిగిసిపోతూ ఉన్నప్పుడు ముదాయ్ సడన్గా ఒక కామ్ పర్సన్ లాగా మారిపోతుంది. ఇంకో వైపు నుంచి లూరెన్ ఒక స్ట్రాంగ్ స్టీల్ పైప్ లాంటి దాన్ని తీసుకుని వచ్చి ఆ క్లామ్లోకి పొడి చేస్తాడు. దాంతో ఆ క్లామ్ ముదాయ్ని రిలీజ్ చేస్తుంది. ఆ క్లామ్ మళ్ళీ లూరెన్ని అటాక్ చేయబోతుంటే ముదాయ్ అడ్డుపడి అతన్ని ఒక్క చేతితో స్ట్రాంగ్గా కొట్టి పక్కకు తోసేస్తుంది. ఆ స్టీల్ పైప్ని గట్టిగా క్లామ్లోకి మళ్ళీ గుచ్చేస్తుంది. ఆ ప్రాసెస్లో ముదాయ్ విజిల్ కింద పడిపోతుంది అనమాట. ముదాయ్ మళ్ళీ సడన్గా అప్పుడే మెలకు వచ్చినట్టు అటు ఇటు చూస్తూ ఉంటుంది. ఆ క్లామ్ కూడా మెల్లగా ఆ స్టీల్ పైప్తో సహా భూమిలోకి వెళ్ళిపోతుంది. అది మళ్ళీ పైకి రావడం చూసి లూరెన్ అండ్ ముదాయ్ కార్ వైపుకి రన్ చేస్తారు. 13,000 కూడా కార్ని మళ్ళీ రివర్స్ చేస్తూ డ్రైవ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. లూరెన్ అండ్ ముదాయ్ వెంటనే కార్ టాప్ మీదకి జంప్ చేసి అక్కడ కూర్చుంటారు. వాళ్ళు స్పీడ్గా డ్రైవ్ చేస్తూ చాలా దూరం ఆ క్లామ్ని కూడా లాగుతూ వెళ్తారనమాట. కానీ ఒక పాయింట్లో ఆ క్లామ్కి ఉన్న రోప్ కట్ అయిపోతుంది. ఆ క్లామ్ మళ్ళీ వాళ్ళ కార్ని అటాక్ చేసి ఆ కార్ కిందకి వెళ్తుంది. అందరూ వెంటనే కార్లోంచి బయటికి దిగి చూస్తారు. ఆ క్లామ్ కార్ కింద ఇరిక్కిపోయి ఉంటుందన్నమాట. రాడ్స్ తీసుకుని వచ్చి ఆ క్లామ్ని ఓపెన్ చేస్తే వాళ్ళకి ఆ క్లామ్ ఓపెనింగ్లో ఒక రిలిక్ కనిపిస్తుంది. కానీ వెంటనే ఆ క్లామ్ మళ్ళీ వాళ్ళ టెంటికల్స్తో అందరినీ అటాక్ చేస్తుంది. లూరెన్ హ్యాండ్ కట్ నుంచి బ్లీడ్ అవ్వడంతో అతని బ్లడ్తో ఆ టెంటికల్స్ని టచ్ చేస్తాడు. దాంతో ఆ టెంటికల్స్ అన్నీ మళ్ళీ క్లామ్ లోపలికి వెళ్ళిపోతాయి. 13,000 కూడా తన హ్యాండ్ నుంచి వచ్చిన బ్లడ్ని తీసుకుని టెంటికల్స్ని టచ్ చేస్తాడు. అప్పుడు చబ్బీని వదిలేస్తుంది. తర్వాత వాళ్ళు ఆ క్లామ్లోంచి రెలిక్ని తీసి వాటర్లో పెట్టి ఆ బాక్స్లో పెట్టేసి ఆ వాటర్ దాన్ని క్లోజ్ చేస్తారనమాట. నెక్స్ట్ సీన్లో లూరెన్ 13,000తో అక్కడున్న లేక్ ఎండిపోవడానికి కారణం జియోగ్రఫికల్ స్ట్రక్చర్స్ షిఫ్ట్ అవ్వడం వల్ల అని చెప్తాడు. అలానే 13,000 వాళ్ళ ఫాదర్ యాషెస్ని, హోంగ్షా ఏమో వాళ్ళ అంకుల్ యాషెస్కి ఫైనల్ గుడ్ బైస్ చెప్తారనమాట. తర్వాత లూరెన్ ముదాయ్ని కలిసి ఆమెతో, క్లామ్ నిన్ను టెంటికల్స్తో బంధించినప్పుడు నేను నిన్ను చాలాసార్లు పిలిచాను, కానీ నువ్వు రెస్పాన్స్ ఇవ్వలేదు, వేరే ఎవరినో పిలుస్తున్నట్టు సైలెంట్గా ఉండిపోయావు, ఎందుకలాగా అని అడుగుతాడు. ముదాయ్ మాత్రం ఆ టైంలో అసలు ఏం జరిగిందో నాకు సరిగా గుర్తులేదు అని అంటుంది. అతను ఆమెకి మళ్ళీ విజిల్ ఇస్తాడు. ఆమె అది నీ దగ్గరికి ఎలా వచ్చింది అని అంటూ అది మెడలో వేసేసుకుంటుంది అనమాట. తర్వాత కారులో ముదాయ్ సీజీ అందరినీ లిక్సీ రమ్మన్నారు అని చెప్తుంది, ఏదో టెస్ట్ కండక్ట్ చేయాలన్నారు అని. ఇంకోవైపు 13,000 విలేజ్ హెడ్తో చూస్తాం. అక్కడ విలేజ్ హెడ్ 13,000తో అతని ఫ్యామిలీ ఎవరిని కాపాడలేకపోయినందుకు సారీ చెప్తాడు. 13,000 కూడా లేక్ ఎండిపోవడానికి కారణం మనం కాదు, జియోగ్రఫికల్ స్ట్రక్చర్స్ షిఫ్ట్ అవ్వడం వల్ల అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఎపిసోడ్ ఎండింగ్లో అందరూ కలిసి కార్లో లిక్సీకి వెళ్తారు. అంతేనండి, దాంతో ఎపిసోడ్ 9 కంప్లీట్ అయింది. మీకు ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో నాకు కమెంట్స్లో చెప్పండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్లో కలుద్దాం.